డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వారణాసి నుంచి అయోధ్యకి వెళ్తున్నా. సో త్రూ ట్రైన్ కాబట్టి రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే స్టేషన్లో జనాభా అయితే కొంచెం గట్టిగానే ఉన్నారు. ఇక్కడ బయట కనిపించడం లేదు కానీ మీకు లోపల చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. టికెట్ తీసుకోవాలి. టికెట్ 75 రూపీస్ అయింది. ఇది జస్ట్ జనరల్ టికెట్. ఇక్కడి నుంచి చూడండి జనాభా ఎలా ఉన్నారు. అట్లీస్ట్ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు బయట అయితే. ఇక్కడ స్టెప్స్ ఇక్కడంతా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాబట్టి పోలీసులు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు, ఉండకూడదని చెప్పి. మీకు ప్లాట్ఫామ్ దగ్గర చూపిస్తాను, ఉండండి. అట్లీస్ట్ నిలబడడానికి కూడా ఖాళీ లేదు. చూడండి, ఒకవేళ ట్రైన్ వచ్చినా కూడా మీకు ట్రైన్ ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు. ఎలాగో ఫైనల్లీ అయితే నేనైతే ట్రైన్ ఎక్కాను. సీట్ అంత ఎక్స్పెక్టేషన్లు అయితే ఏం లేవు, జస్ట్ నిలబడడానికి అయితే దొరికింది. ఇది కూడా అతి కష్టం మీద దొరికింది. జనాభా చూడండి ఎలా ఉన్నారు. మీరు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చి ట్రైన్ ఎక్కాలన్నా మీకు గట్టిగానే ఉంటుంది. సో ఫైనల్లీ అయోధ్యకి అయితే వచ్చేసాము. నైట్ టైం అయింది. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్. జనాభా మాత్రం తగ్గట్లేదు ఎక్కడికి వెళ్ళినా. ఇది ఫస్ట్ ఫ్లోర్ మీరు చూసేదంతా. సో కిందకు వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంది. చూస్తున్నారు కదా, చిన్న పెద్ద అదేమీ లేదు. అందరూ వచ్చి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు మార్నింగ్కి. ఇంకెలాగోలా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారు అందరూ. నార్మల్ డేస్లో అయితే ఇంత హెవీ క్రౌడ్ అయితే ఉండదు. రైల్వే స్టేషన్ మాత్రం చాలా పెద్దదే. ఇక్కడే రైల్వే స్టేషన్లోనే లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి, స్టే చేయడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా చెప్తాను, ఒక నిమిషం చూపిస్తాను మొత్తం అంతా. మీకు బయట లోపల అనేం లేదు, ఎక్కడ చూసినా జనాభానే. చూడండి, ఎంట్రన్స్ దగ్గర మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి తిరగడానికి తప్ప అంతా మొత్తం జనాభానే. ఒక్కొక్కరు క్యాన్లు అయితే వదలట్లేదు, 5 లీటర్లు. మరి తీసుకెళ్ళి ఏం చేస్తారో ఏమో కానీ ఎలా దెబ్బకే కాలువల్లో నీళ్ళు మొత్తం అయిపోయేలాగా ఉన్నాయి. ప్రయాగరాజులో చూస్తే సేమ్ ఇదే పొజిషను, ఇక్కడ చూసిన అదే పొజిషను, కాశీలో కూడా సేమ్. క్యాన్లు మోస్తూనే ఉన్నారు. ఇదిగో చూడండి, లగేజ్కి 2 బ్యాగ్స్ పెట్టాను. అంటే ఒక చిన్న బ్యాగ్, ఒక పెద్ద బ్యాగ్, 30 రూపీస్. అండ్ స్టేయింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి కాస్ట్స్. సింగిల్గా వస్తే ఇక్కడ స్టే చేస్తే సరిపోతుంది. ఇంతకన్నా తక్కువ ఏమైనా బయట అవైలబిలిటీ ఉంటే బయట మేలు. ఇప్పుడైతే దొరకట్లేదు బయట ఈ రేట్కి. సో మార్నింగ్ అయిపోయింది, దర్శనానికి వెళ్ళాలి. ఇది చాలా దూరం రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే సింగిల్ లైన్ దారి, ఒక 3 కిలోమీటర్స్ అలా వెళ్తే ఇది కనిపిస్తుంది. ఇది స్నానం చేయడానికి ఆప్షన్. అంటే చిన్నపిల్లలకి మెయిన్గా ఉపయోగపడుతుంది. అంటే మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి అక్కడైతే. ఇంకెక్కడ కూడా స్నానాలు చేయొచ్చు. అండ్ బోట్ రైడ్ చూసుకుంటే పర్ పర్సన్ 200 తీసుకున్నారు. కంప్లీట్గా ఒక రౌండ్ తీసుకెళ్తున్నారు. ఆ బ్రిడ్జ్ ఉంటుంది రైట్ సైడ్లో, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొస్తారు. ఆ బోట్ రైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం మనం. చూస్తున్నారు కదా, అటు సైడ్ రావడానికి ఇటు సైడ్ వెళ్ళడానికి. వన్స్ మీరు ఏదైనా లైన్లో ఎంటర్ అయితే ఇంకా క్రాస్ చేయడానికి అయితే ఉండదు ఛాన్స్, అంతమంది పోలీసులు ఉన్నారు. సో మీరు చూసుకొని వెళ్ళండి. నార్మల్ డేస్లో అయితే ఇలా గేట్లు ఏమి పెట్టున్నారు. నేను దారి అయితే దాటిపోయాను. చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్లో వెళ్ళాలి.
నేను ఇటు సైడ్ వెళ్తున్నాను హనుమాన్ టెంపుల్కి. సో నేనైతే మధ్యలో దూరేశాను. చూడండి, స్ట్రైట్గా అయితే అయోధ్యకి వెళ్ళిపోతాం, అయోధ్య టెంపుల్కి. ఇక్కడ ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ హనుమాన్ టెంపుల్ చూసుకొని తర్వాతే రాముని టెంపుల్కి వెళ్తారు. ఇక్కడే చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు. ఇక్కడే చాలా టైం పట్టింది. అట్లీస్ట్ అడుగు తీసి అడుగేయడానికే ఖాళీ లేదు, అంతమంది ఉన్నారు. నేను మామూలుగా అది అనుకున్నాను, టెంపుల్ పెద్దగా ఉండేసరికి చాలామంది అదే అనుకున్నారు. కాకపోతే కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉండేది ఇదిగో చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ ఫ్లాగ్, మెయిన్ టెంపుల్ అది. చెప్పులు మాత్రం రైట్ సైడ్ వదలాలి. అంటే మీరు టెంపుల్ పైకి వెళ్ళి దిగొచ్చేటప్పుడు మీకు రైట్ సైడ్ కంఫర్ట్గా ఉంటుంది. జనాభా ఎక్కువ ఉంటే మాత్రం అది దాటుకొని ఇటు సైడ్ రావాలి. చూస్తున్నారు కదా టెంపుల్ ఇది. సో దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే మనం చెప్పులు వదిలిన ప్లేస్కి వెళ్తాం. సో మళ్ళీ క్యూలోకి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనం అయోధ్య టెంపుల్కి వెళ్తున్నాం. ఇలా బోర్డ్స్ ఉంటాయి దాంట్లో, మీకేం ఇబ్బంది ఏం లేదు. అందరూ చాలామంది చెప్పులు ఎక్కడే వదులుతున్నారు, కానీ లోపలైతే ఉంది ఛాన్స్, లోపల పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి కంప్లీట్గా. సో మైక్లో కూడా చెబుతున్నారు, తీసుకెళ్ళండి చెప్పులు ఎక్కడ వదలకండి అని. అండ్ ఈ రూట్లో అయితే రారు, ఎగ్జిట్కి అయితే మీకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే వచ్చేస్తుంది ఎగ్జిట్. అంతా మొత్తం చెకింగ్ అంతా ఉంది. ఇక్కడ కూడా సేమ్ జనాభానే. మీకు జనాభా అయితే ఎక్కడ చూసినా తక్కువ అయితే లేరు. సో అది చెకింగ్ పాయింట్, చెకింగ్ అయిపోయింది. ఇక్కడంతా చెప్పుల కౌంటర్లు మొత్తం, ఇవన్నీ టెంపరీకి వేస్తున్నట్టున్నారు. సో ఇవన్నీ టెంపరీ కౌంటర్లు చెప్పులకి. సో చెప్పులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇదిగో చూస్తున్నారు కదా, పైన రేకులు చూడండి, అంతే జస్ట్ టెంపరీకి వేస్తున్నట్టున్నారు. ఇంకా గుడి పూర్తి కాలేదు. టెంపుల్ అయితే చాలా పెండింగ్ ఉంది, ఇంకా 2-3 ఇయర్స్ అయినా పట్టవచ్చు. ఇందుకు అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ప్రయాగరాజ్ ఎఫెక్ట్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉన్నారు. మీకు లాకర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. తిరుపతిలో ఉన్నట్టే ఉంది, మధ్య మధ్యలో కూర్చోడానికి ఛాన్స్ ఉంది క్యూలో అయితే. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఏది టెంపులో ఏది నార్మల్ గుడో తెలియదు, ఏ గోపురాలు నాకు తెలియదు. నేను దారిలో ఏది పెద్దగా ఉంటే అదే టెంపుల్ అనుకుంటున్నాను. ఆ క్రేన్ ఉంది కదా, క్రేన్ కనిపిస్తుంది కదా, ఆ క్రేన్ కింద ఉండేది మెయిన్ టెంపుల్. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడ దాకా వెళ్ళాలంటే మినిమం 2-3 అవర్స్ పడుతుంది. ఇప్పుడు పడుతుంది, నార్మల్ డేస్లో అయితే ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఈ జనాభాలో వెళ్ళేసరికి ఈ ఎండకి ఫోన్లు అయితే తీసుకెళ్తున్నారు, ఇంకా గుడి కంప్లీట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు కొంచెం అక్కడక్కడ పోలీసులు అయితే అరుస్తున్నారు, ఫోటోలు తీయొద్దని. జోబులో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు, తీసుకుంటూ వెళ్ళే వాళ్ళు తీసుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చాలా పెండింగ్లో ఉంది. గుడి అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా 2-3 ఇయర్స్ మినిమం పడుతుంది. దర్శనం అయితే వదులుతున్నారు దర్శనానికి. ఈ కుంభమేళా ఎఫెక్ట్ వల్ల ఇంతమంది జనాభా ఉన్నారు. నేను వచ్చింది కూడా ఆ ఎఫెక్ట్ తోటే. ఇంకా మొబైల్స్ అయితే తీసుకెళ్తున్నారు అందరూ. చూస్తున్నారు కదా, ఇంకా ఆపోజిట్లో ఉండేది మెయిన్ టెంపుల్.
క్రౌడ్ అయితే ఇంకా నేను చెప్పేది ఏముంది చూడండి. టెంపుల్ అయితే బాగానే ఉంది, చాలా పెద్దది. ఇదే మెయిన్ టెంపుల్. చూడండి, అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, ఎంతమంది ఉన్నారు జనాలు. పైన అంతా క్రెయిన్లు కనిపిస్తున్నాయి కదా, అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇది మినిమం 2-3 ఇయర్స్ అయితే కంపల్సరీ పడుతుంది, ఇంకా ఎక్కువే పట్టవచ్చు, అంత పెండింగ్ వర్క్ ఉంది. ఇది మెయిన్ టెంపుల్, ఆపోజిట్లో కనిపిస్తున్నారు కదా రాముల వర్షం. ఇంక ఇదే ఫైనల్, దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇది ఎగ్జిట్, ఇది కంప్లీట్ ఎగ్జిట్. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి దగ్గరే, దర్శనం అయిపోయిన తర్వాత. ఇదిగో చూడండి ఎంత పెండింగ్ వర్క్ ఉందో. ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే నార్మల్ డేస్లో వెళ్తే మేలు, ఈ జనాభా ఉండరు. ఇదంతా పెండింగ్ వర్కే, దారిలో గుడి చుట్టుపక్కల ఉంది. అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది మొత్తం. మనం కంప్లీట్ ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడంతా షాపింగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. లేడీస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, మొత్తం చైన్లు, గాజులు, కమ్మలని, ఎక్కువ లేడీస్ ఐటమ్సే. అబ్బాయిలకి దొరికితే చేతికి దారాలు, బండి కిచెన్లు తప్ప ఇంకేం దొరకవు పెద్దగా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అదేదో సూపర్ ఐటమ్ అనుకోగలండి. సౌత్ వాళ్ళకైతే కష్టమే తినాలంటే. చాలా రకాల పిండి మిక్సింగ్ చేసి ఇలా నిప్పుల మీద కాలుస్తారు. అదే ఆలూ కర్రీ కూడా మన సైడ్ ఉన్నట్టు ఏమి ఉండదు. సో మెయిన్ చెప్పేది ఏంటంటే ఫుడ్ అయితే క్యారీ చేయండి. సౌత్ ఇండియన్స్ అయితే ఫుడ్ అక్కడైతే తినలేరు, చిన్నపిల్లలకి అయితే మరీ ఇబ్బంది అయిపోతుంది. ఓకే ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.